Greetings in Jesus' mighty name. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనలు We have తెలియజేస్తున్నాను. been studying about the prayer life of Jesus from couple of weeks. కొన్ని వారాలుగా మరి యేసుక్రీస్తు జీవితంలో ప్రార్థన విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. And this morning we are going to study about the prayer of Elijah. మరి ఈ ఉదయకాలమున మరి ఏలియా జీవితంలో ప్రాముఖ్యం కలిగిన ప్రార్థన గురించి మనం ధ్యానించబోతున్నాం. So as I was meditating the word of God last night, I got a beautiful message. Till 1:30 God has given me grace to spend time in his presence. మరి గత రాత్రి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి దేవుడు తన ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు అద్భుతమైన అంశాన్ని ఇచ్చి ఉన్నాడు. గత రాత్రి మరి 1:30 గంటల వరకు కూడా దేవుని సన్నిధిలో గడిపే భాగ్యాన్ని నాకు ఇచ్చి ఉన్నారు. And after that I slept nicely. దాని తర్వాత మంచిగా నిద్రపోయాను. Again at 4:30 the Spirit of the Lord speaking to me. తర్వాత మరి ఉదయం 4:30 గంటలకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడటం The ప్రారంభించారు. message which I prepared last night is not, but actually I am going to give you new message, he said. మరి గత రాత్రి నాకు ఇచ్చిన అంశం కాదు కానీ వేరే అంశం నాకు ఇస్తానని చెప్పి దేవుడు నాతో చెప్పి ఉన్నారు. Again I started doing the homework. తర్వాత మళ్ళీ తిరిగి నా హోంవర్క్ ప్రారంభించాను. When he gave assignment, I did it. మరి దేవుడు నాకు అసైన్మెంట్ ఇచ్చడం లేదు, దాన్ని నేను చేశాను. The Spirit of the Lord spoke to me to speak about the prayer of Elijah. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా జీవితంలో ప్రార్థన విషయం గురించి మాట్లాడమని సెలవిచ్చున్నారు. And I would like to describe 7 main points in this message. మరి ఈ అంశములో మరి 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. I think I may complete 1 or 2 points this morning. మరి ఉదయకాలంన 1-2 విషయాలు నేను మరి కంప్లీట్ చేయగలుగుతానేమో. Those who are following notes, they can take this all these sub points, 7 points. మరి ఎవరైతే నోట్స్ రాసుకుంటున్నారో మరి ఏమైతే విషయాలు చెప్తున్నామో దయచేసి వాటిని రాసుకోండి. The first point is revelation from the Lord. మొట్టమొదటిది ఏంటంటే దేవుని నుంచి ప్రత్యక్షత పొందుకోవటం. Second point is double-minded people. రెండవది ఏంటంటే ద్వంద్వ మనస్సు కలిగిన మనుష్యులు. And third is challenging with power. మూడవది ఏంటంటే మరి అధికారంతో మరి ఛాలెంజ్ చేయటం. Number 4 is repair the altar. మూడవది ఏంటంటే బలిపీఠాన్ని మరి కట్టడం. Number 5 is order of the altar. మరి ఐదవది ఏంటంటే మరి క్రమంగా ఆ యొక్క బలిపీఠాన్ని కట్టడం. Number 6 fire of the Lord. ఆరవది ఏంటంటే దేవుని యొక్క అగ్ని. 7 prayer with vision. అట్లాగే 7వ విషయం ఏంటంటే దర్శనంతో కూడి ప్రార్థన చేయటం. Let me repeat one more time. ఒకసారి విషయం మీకు తెలియచేయనివ్వండి. Number 1 the revelation from the Lord. మొట్టమొదటిది ఏంటంటే దేవుని నుంచి ప్రత్యక్షత పొందుకోవటం. Number 2 double-minded people. రెండవది ఏంటంటే 2 ద్విమనస్సు కలిగిన మనుష్యులు. Number 3 challenging with the power. మూడవది ఏంటంటే శక్తితో ఛాలెంజ్ చేయటం. Number 4 repair the altar. నాలుగవది ఏంటంటే మరి బలిపీఠాన్ని మరి సరి చేయటం. Number 5 ఐదవది order of the altar. మరి ఆ యొక్క బలిపీఠాన్ని క్రమంగా మరి తయారు చేయటం. Number 6 ఆరవది fire of the Lord. దేవుని యొక్క అగ్ని. 7 ఏడవది prayer with vision. దర్శనముతో ప్రార్థన చేయటం. Amen. ఆమేన్. And this week and next week, coming 4 weeks, we are going to study and meditate on Elijah's prayer. మరి ఈ వారము అట్లాగే రాబోయే కొన్ని వారాలు మరి ఏలియా యొక్క ప్రార్థన గురించి మనం ధ్యానించబోతున్నాం. I don't know how many weeks I am going to preach. Let me led by the Spirit of God. మరి దేవుడు మరి ఎన్ని రోజులు ఈ యొక్క అంశం చెప్పబోతాం కానీ దేవుని ఆత్మ ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు మనము ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. I don't like to have pre-program in my mind. మరి నా యొక్క మనస్సులో ముందుగానే ఒక ఆలోచన కలిగి ఉంటే నాకు ఇష్టం లేదు. I would like to led by the Spirit of God, because the Bible says in Romans chapter 8 verse 14 says those who led by the Spirit of God, they are called children of God. నేను దేవుని ఆత్మ చేత నడిపించబడతాను అనుకున్నాను. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 8:14 వచ్చిన ఏమని రాయబడిందంటే ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళు దేవుని కుమారులను రాయబడింది అక్కడ. Amen. ఆమేన్. Let me led by the Spirit of God this morning. ఈ ఉదయకాలం దేవుని ఆత్మ చేత నేను నడిపించబడాలనుకుంటున్నాను. We are all come here to hear the voice of the Holy Spirit. ఇక్కడ మన ఉదయకాలమున పరిశుద్ధాత్మక స్వరాన్ని వినటానికి మనం చేరి ఉన్నాం. We have been studying about the prayer life of Jesus Christ. యేసుక్రీస్తు జీవితంలో ప్రార్థన విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. How much time he used to spend time in prayer? మరి ఎంత సమయము ఆయన ప్రార్థనలో గడిపేవారు? Many times whenever we want to pray, most of the time we have habit of praying for our personal needs. మరి ఎప్పుడైతే మనం ప్రార్థన అనే విషయాన్ని మనకు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు సొంత అవసరాల కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటాం. Lord, I need house. Lord, I need Lord land. I need car. I need this and that. So many times we used to pray for our needs. We used to pray for our children and children's marriages, and also we pray for our grandchildren. All these things, our prayers held up with me, bless me, bless me, bless me.
చాలాసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు అయ్యా నా పిల్లల్ని దీవించు, నా యొక్క మనవరాలను దీవించు, అట్లాగే మన సొంత అవసరాల కొరకు ఎక్కువగా ప్రార్థన చేసి ఉంటాం. నాకు ఇల్లు కావాలి, నాకు కారు కావాలి అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు నన్ను ఆశీర్వదించు అనే విధానంలో మనం ప్రార్థన చేస్తుంటాం. Most of our prayers are very selfish. చాలా సార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే స్వార్థపూరితంగా ఉంటాయి. Always we used to pray, Lord bless me, bless my family. అయ్యా నా కుటుంబాన్ని దీవించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తుంటాం. Think about the prayers of Jesus. యేసయ్య ప్రార్థన గురించి ఆలోచించండి. So we must think about the prayer life of Jesus Christ. యేసుక్రీస్తు జీవితంలో ప్రార్థన గురించి మనం చూడవచ్చు. The way how he prayed, he used to pray and intercede for the kingdom of God. ఆయన ప్రార్థన చేసి దేవుని రాజ్యం గురించి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉండేవాళ్ళు. Jesus, when he came to this world, he brought the kingdom of God. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని రాజ్యం తీసుకొని వచ్చారు. And he used to teach about the kingdom of God. He used to pray about the kingdom of God. ఆయన దేవుని రాజ్యం గురించి బోధించేవాళ్ళు, దేవుని రాజ్యం గురించి ప్రార్థన చేసేవారు. Amen. Amen. That's why Jesus said the kingdom of God is in our midst. ఎందుకంటే అందుకే యేసయ్య చెప్పారు దేవుని రాజ్యం మన మధ్య ఉన్నదని చెప్పి. We can't find even single selfish prayer in the life of Jesus. యేసుక్రీస్తు జీవితంలో కనీసం ఒక్క స్వార్థపూరితంగా చేసిన ప్రార్థన కూడా మనం చూడలేము. Not even single prayer intercession we can't find in the life of Jesus. యేసుక్రీస్తు జీవితంలో అలాంటి స్వార్థపూరిత ప్రార్థన ఒక్కటి కూడా మనం చూడలేము. Now tell me, who is our example? మరి ఇప్పుడు చెప్పండి ఎవరు మనకు ఉదాహరణ? Jesus. యేసయ్యే. Jesus is our example. యేసయ్యే మనకి మంచి ఉదాహరణ If you ఉన్నారు. want to follow the footsteps of Jesus, we must pray like Jesus Christ. యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలో నడిచేవారుగా మనం ఉండాలంటే యేసయ్యలాగా ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. We no need to worry about food and clothes and shelter. మనము మరి ఆహారం గురించి, మరి వస్త్రాల గురించి, మరి ఎక్కడ నివసించాలని గురించి మనం చింతించాల్సిన Because పని the లేదు. word of God says, seek ye first the kingdom of God and righteousness, then all things shall added unto you. ఎందుకంటే వాక్యం సెలవిస్తా ఉంది, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్పి. Already God has given food and clothes, everything in our lives. మన జీవితంలో దేవుడు ముందుగానే ఆహారాన్ని అలాగే వస్త్రాలు మనకు ఆల్రెడీ ఇచ్చున్నాడు దేవుడు. The best example when we read in the book of Genesis chapter 1. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే మరి ఆది కాండం 1వ అధ్యాయం మనం చూసినట్టు ఈ విషయాలు చూడవచ్చు. Before creating the human beings, he has created whole cosmos. మరి మనుషులను సృజించక మునుపు దేవుడు సర్వ సృష్టిని సృజించి ఉన్నాడు. What people need actually he already has created. మనుషులకు ఏం అవసరమో మరి దాని ముందుగానే ఆయన మరి సృష్టించి ఉన్నాడు. So we no need to worry about our daily needs. తద్వారా మన అనుదిన అవసరాల గురించి మనం చింతించాల్సిన పని లేదు. We used to think about our children, grandchildren. మనం మనవల గురించి, మన ముని మనవళ్ళ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. People want to save money for their great grandchildren. మరి మనుషులు తమ యొక్క మరి ముందు తరాల కొరకు ధనాన్ని మరి దాచాలనుకుంటూ ఉంటారు. They want to keep lot of assets for the grandchildren, great grandchildren. మరి తమ యొక్క మును మన వాళ్ళకి అట్లాగే ముందు తరాల కొరకు ఆస్తిని సమకూర్చాలనుకుంటూ ఉంటారు. We used to worry a lot. మనం దాని గురించి చాలా చింతిస్తూ ఉంటాం. Because that's the reason most of our prayers are very selfish. దాన్ని బట్టే మన ప్రార్థనలన్నీ ఎక్కువగా కూడా స్వార్థపూరితంగా ఉంటూ ఉంటాయి. Whenever we enter in the presence of God to pray, we must pray with the kingdom's mind. ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయడానికి మనం వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు మరి రాజ్యము సంబంధించిన విధానంలో ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. Because our king is none other than the Lord Jesus Christ. ఎందుకంటే మన రాజు ఎవరో కాదు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తే. Our behavior must be royal. మన యొక్క మరి వ్యక్తిత్వం ఎలా ఉండాలంటే రాజరికంగా ఉండాలి. When God has called us, దేవుడు మనం పిలిచినప్పుడు he has brought us from darkness to the marvelous light. ఆయన మరి చీకటిలో ఉండే ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం నడిపించాడు. And we are royal priesthood and holy nation. మన రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము, పరిశుద్ధ జనము. God has given wonderful status in our life. దేవుడు మనకి అద్భుతమైన స్థితిని మనకి ఇచ్చి ఉన్నారు. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. The way how we behave, మనకు తెలుసు మనం ఏ రీతిగా ప్రవర్తిస్తాము అని. when everything went on well, we behave, we show our reality. అంత మంచి జరుగుతున్నప్పుడు మనము మరి రాజరికంగా మనం కనపరుచుకుంటూ ఉంటాం. When we have got full of money in the purse, in the wallet, మన యొక్క పర్సులో గానీ, మన యొక్క జేబులో గానీ మనకు బాగా ధనం ఉంటే, when we have enough money in the bank, మన బ్యాంక్ అకౌంట్ లో సరిపడా ధనం ఉంటే, so we boast ourselves, we are royal priesthood and holy nation. అప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటుంటాం, నేను రాజులైన యాజక సమూహం అని చెప్పుకుంటూ ఉంటాం. When we have nothing in the bank, మన
బ్యాంక్ అకౌంట్ లో మనకి ఏమీ లేకపోతే think how we think. మనం ఏ రీతిగా ఆలోచిస్తాం ఒకసారి We behave ఆలోచించండి. like a beggars. మనం అడుక్కునే వాళ్ళగా ప్రవర్తిస్తుంటాం. Always, Lord, give me, give me, give me. ఎప్పుడు కూడా ఇవ్వు 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 I అంటుంటాం. don't have money. నాకు డబ్బులు My లేవు, children don't have money. నా పిల్లలకి డబ్బులు లేవు. Always grumbling about God. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా సనుగుతూ ఉంటాం. This is not kingdom's mind. అది రాజ్యముకు సంబంధించిన విధానం Whether కాదు. we may eat or fast. మనము తిన్నా తినకపోయినా So you must have the kingdom's mind. మనకి ఎప్పుడు కూడా ఆయన రాజ్యం గురించిన విధానం కలిగి ఉండాలి. Because the Lord who saved our life is faithful and just. ఎందుకంటే ఏ దేవుడు మన జీవితాలను రక్షించాడు నమ్మదగిన వాడు కాబట్టి. Instead of asking so many material things, I encourage church this morning. It's good thing to ask about the Holy Spirit. మరి మన యొక్క సొంత అవసరాల గురించి మనం అడగటం కంటే దానికంటే శ్రేష్టమైందంటే పరిశుద్ధాత్మ గురించి అడగడం ప్రియులారా. That's what the Bible says. If anyone asks for the loaf, will he give the stone? అందుకనే వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు మరి మనుషులు రొట్టెని అడిగితే ఆయన మరి రాతిని ఇస్తాడా? If anyone asks for the fish, will he give the snake? మరి దేవుడు ఒకవేళ చేపను అడిగితే మరి పాముని ఇస్తాడా? That's the reason certainly he gives us those who asking for the Holy Spirit. మరి అందుకని అక్కడ ఏం రాయబడి అంటే మరి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను మరి నిశ్చయంగా అనుగ్రహించి అక్కడ రాయబడి ఉంది. This morning we gather in the presence of God to ask about the Holy Spirit. ఈ ఉదయకాలం మనం ఎందుకు చేరి ఉన్నామంటే పరిశుద్ధాత్మను అడగడం కొరకు మనం చేరి ఉన్నాం. The Holy Spirit is most important person in our life. మన జీవితంలో పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్య వ్యక్తిగా ఉంటూ He ఉన్నాడు. must be most important person in our life. ఆయనే మన జీవితంలో ప్రాముఖ్య వ్యక్తిగా ఉంటూ ఉండాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Number 1, the revelation from the Lord. మొట్టమొదటిది ఏంటంటే దేవుడి నుంచి ప్రత్యక్షత. In the time of famine, Lord spoke to Elijah. మరి కరువు కాలంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. First King chapter 18 verse 8. First King chapter 18 verse first verse. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం. And it came to pass after many days that the word of the Lord came to Elijah in the 3rd year, saying, Go show thyself unto Ahab, and I will send rain upon the earth. మరి అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమున యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. Here we read the beautiful thing. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం మనం చూడగలము. Many times when we think or read about rain, we think about literal rain. మరి చాలా సార్లు వర్షం అనుకుంటే మరి నిజమైన వర్షం గురించి మనం అనుకుంటూ ఉంటాం. When I was preaching about the same message this morning, మరి in ఉదయకాలం first service, మరి మొట్టమొదటి ఆరాధనలో మరి ఇదే అంశాన్ని నేను బోధిస్తున్నప్పుడు I was preaching about rain. అప్పుడు నేను వర్షం గురించి బోధిస్తున్నాను. Suddenly clouds came and there was a heavy rain. మరి అకస్మాత్తుగా మరి మబ్బులు వచ్చేసేసి మరి మంచి వర్షం కురిసింది. I don't consider it's a rain, it's a showers of blessing. అది నేను వర్షంగానే అనుకోను, కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరింపని అనుకుంటాను. Usually we don't get the rain in the middle of the service. మరి మనకి మరి పరిచర్యల మధ్య భాగంలో వర్షం అనేది జనరల్గా రాదు. We used to have rain before service or after service. జనరల్గా ఏంటంటే మనకి మరి పరిచర్యకు ముందు కానీ పరిచయ తర్వాత కానీ మనం వర్షం చూస్తుంటాం. But today it's very special day. We got the rain in the middle of the service. ఈ రోజు చాలా ప్రత్యేకమైన దినం, ఎందుకంటే మరి వాక్యం బోధిస్తుండగానే దేవుడు వర్షాన్ని కురిపించి I ఉన్నాడు. want to consider that rain is not a rain, but it's a showers of blessing. మరి అది వర్షంగా నేను అనుకోను, కానీ దేవుని యొక్క దైవికమైన ఆశీర్వాదాలు కుమ్మరింపనుకుంటాను నేను. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నతించబడును గాక. Here we read about, and it came to pass after many days that the word of the Lord came to Elijah 3rd year, saying, Go show thyself unto Ahab, and I will send rain upon the earth. I will send rain upon the earth. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమున యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా. భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను. I will send rain upon the earth. నేను భూమి మీద వర్షమును కురిపింపబోచున్నాను. Remember, this earth need of rain. ఈ భూమికి మరి వర్షం అనేది చాలా ప్రాముఖ్యము. When God blessed Adam and Eve, he said that be fruitful and multiply, bless this earth. మరి దేవుడు ఆదాములను ఆశీర్వదించినప్పుడు మీరు ఫలించి మరి అభివృద్ధి నొంది భూమిని నిండించమని ఆయన వాళ్ళకి సెలవిచ్చాడు. God gave power and dominion, authority to bless this earth. Be fruitful and multiply on this earth. మరి అట్లాగే దేవుడు ఏం చేశాడంటే మరి మీరు ఫలించి అభివృద్ధి పొందడమే కాదు, కానీ ఈ యొక్క భూమిని స్వాధీనపరచుకొని చెప్పి దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చి ఉన్నాడు. In the time of Old Testament, when God has blessed Adam and Eve, when it is written about earth, the earth is the significance of
the church in the Old Testament. పాత నిబంధన కాలంలో భూమి అని రాయబడినప్పుడు భూమి అనే విషయం దేనికి సాదృశ్యం అంటే సంఘానికి సాదృశ్యంగా మనం చూడవచ్చు. The church in the Old Testament is the children of Israel. మరి పాత నిబంధనలో సంఘం ఎవరు అంటే ఇశ్రాయేల్ జనాంగమే ప్రియులారా. Do you know what's the plan and strategy of God regarding the church in the Old Testament? పాత నిబంధన కాలంలో మరి సంఘము గురించి దేవుడి యొక్క కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? Name of the church in Greek we read ecclesia. మరి సంఘము అనే మాటకి మరి గ్రీక్ భాషలో ఏమన్నారంటే ఎక్లీషియా అనే మాట వాడబడింది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Ecclesia means a separated one. మరి ఎక్లీషియా అనే మాటకి అర్థం ఏంటంటే వేరు చేయబడిన వ్యక్తి అని. And separated one. వేరు చేయబడిన వ్యక్తి. That's the ecclesia. ఎక్లీషియా అనే మాటకి అర్థం అది. Whole world may be going somewhere. ప్రపంచమంతా ఒక దిక్కు వెళ్తూ ఉండొచ్చు. They do not know where they are traveling, where they are going. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో ఒక తెలియకపోవచ్చు. But when we call as children of God, మరి దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నప్పుడు and Jesus said, యేసయ్య చెప్పారు, you will have persecution in this world, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, but let not your heart be troubled. కానీ మీ హృదయంలో కలవరపడనీయకుడి. If anyone wants to follow me, ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే, and he and she has to deny themselves, వాళ్ళు తమను తాము ఉపేక్షించుకొని and take up the cross and follow me. నా కాడిని వెత్తుకొని నన్ను వెంబడించాలి. What a blessing it is. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది మన We need ప్రియులారా. to take the cross and follow Jesus Christ. మనము మన కాడిని ఎత్తుకొని యేసుని వెంబడించే వారుగా మనం ఉండాలి. Why? What's the reason? Here it says, I will send rain upon the earth. ఎందుకని ఇక్కడ మరి నేను భూమి మీద వర్షం కురిపించబోచునని రాయబడి ఉంది. God was expecting this earth to be fruitful. ఎందుకంటే ఈ భూమి ఫలించేదిగా ఉండాలని చెప్పి దేవుడు That's what కోరుకుంటున్నాడు. God told to Adam and Eve, be fruitful and multiply. అదే విషయాన్ని దేవుడు ఆదాము అవ్వలకు చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పి. We know the story what happened. మనకేం జరిగిందో తెలుసు దాని తర్వాత. Just because of their disobedience, no curse, sickness, sin came upon them. మరి వాళ్ళు కేవలం వాళ్ళ అవిధేయతను బట్టి మరి పాపము శాపము అలాగే అనారోగ్యం అన్ని కూడా మరి మనకి సంక్రమించాయి. Just because of disobedience. కేవలం వాళ్ళ అవిధేయతను బట్టి. And they ate the fruit which they are not supposed to eat. మరి వాళ్ళు తినకూడదు అని చెప్పిన ఫలాన్ని వాళ్ళు తిన్నారు. It's a disobedience. అది అవిధేయత చూపించడము. Bible says వాక్యం సెలవిస్తా ఉంది. God is not searching for the talented, gifted people. మరి దేవుడు తలాంతులు కలిగిన వ్యక్తుల కొరకు వెతకడం లేదు ప్రియులారా. God is not at all searching for the intellectual people. మరి తత్వజ్ఞానం కలిగిన వ్యక్తుల కొరకు దేవుడు వెతకడం లేదు. He is just searching for the people of obedience. మరి ఈ విధేయత చూపించే ప్రజల కొరకు ఆయన వెతుకుతున్నాడు. If you are obedient to God, మీరు దేవునికి విధేయులైన వారైతే your life shall be blessed. మీ జీవితం ఆశీర్వాదకరంగా God is మార్చబడుతుంది. searching for the obedient people. మన దేవుడు మరి విధేయులైన ప్రజల కొరకు ఎదురు చూస్తున్నాడు. Just because of one person disobedience, కేవలం ఒకని యొక్క అవిధేయతను బట్టి and sin and curse and came upon them. మరి పాపము శాపం అనేది ఏంటంటే మనకు సంక్రమించాయి. Just because of one person obedience, ఒక్కని యొక్క విధేయతను బట్టి, just because of first Adam, మొట్టమొదటి ఆదామును బట్టి, just because of first person disobedience, మొట్టమొదటి ఆదాము యొక్క అవిధేయతను బట్టి we see all kind of nonsense, sin, curse, sickness, all these things. మనము అన్ని వ్యర్థమైన వాటిని చూస్తున్నాం. పాపము శాపము ఇలాన్ని అనారోగ్యం చూస్తున్నాం. And before eating the fruit there was no COVID-19. మరి ఆ యొక్క ఫలం తిన మునుపు COVID-19 అనే వ్యాధి లేనే లేదు. There was no chikungunya, monkey gunya, nothing. చికెన్ గునియా, కోతి గునియా లాంటి గునియాలు ఏమీ లేవు. Nothing, no disease, nothing. ఏ వ్యాధి ఏది కూడా లేదు. I tell you the truth, Adam and Eve, they didn't even cough one time before eating the fruit. మరి ఫలము తినక మునుపు మీకు విషయం తెలియజేయగలను, కనీసం ఒక్కసారి కూడా ఆదాము అవ్వలు దగ్గలేదు. No coughing, no sneezing, nothing. తుమ్ములు లేవు, దగ్గులు లేవు, ఏమీ లేవు. They were quite healthy like God. వాళ్ళు ఖచ్చితంగా యేసయ్యలాగా దేవునిలాగా పరిపూర్ణ ఆరోగ్యం కలిగిన వారు. They were possessed by the divine healing. వాళ్ళు దైవికమైన స్వస్థత చేత వాళ్ళు కప్పబడి ఉన్నారు, నింపబడి Just ఉన్నారు. because of disobedience, కేవలం విధేయతను బట్టి sin and curse and came upon them. పాపము శాపము అనేది ఏంటంటే ప్రవేశించింది మన జీవితాల్లో. And just because of first Adam, మొట్టమొదటి ఆదామును బట్టి. that's the reason the final Adam, whose name is the Lord Jesus Christ, he came to this world to give us the restoration. అందుకనే మరి కడపటి ఆదాయమైన యేసుక్రీస్తు లోకానికి ఇచ్చి మనకు అన్ని విషయాల్లో దేవునితో సమకూర్పు మనకు అనుగ్రహించి ఉన్నాడు. Amen. ఆమేన్. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. Let me read one verse for you, the book of Isaiah chapter 53. మరి మీకు ఒక మరి వచనాన్ని చదివి వినిపించనివ్వండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. The book of Isaiah chapter 53 was 1 and 2. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి 2 వచనాలు. Who has believed on the
our message of salvation and almond infinite power of the Lord being revealed, for he grew up before him like a tender shoot, in other words, plant, and like a root out of a dry ground, he has no stately from the majestic splendor. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. Please listen carefully. జాగ్రత్తగా విషయాన్ని వినండి ప్రియులారా. Why? What's the reason God wants to send the rain in the time of Elijah? ఏలియా కాలంలో ఎందుకని దేవుడు వర్షాన్ని కురిపించాలనుకున్నారు? When God gave power and authority and dominion to Adam to have fruitful life, they have lost it. మరి దేవుడు మనకి మరి ఆదాముకి మరి అధికారం ఇచ్చి మరి వాళ్ళని నిందించమన్నప్పుడు వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి దాని యొక్క అధికారం అంతా కోల్పోయి ఉన్నారు వాళ్ళు. And they went out of God's will. దేవుని యొక్క మరి సన్నిధిలోంచి వాళ్ళు బయటికి నెట్టివేయబడ్డారు. They ran away from the God's will. దేవుని యొక్క మరి సన్నిధి నుంచి వాళ్ళు నెట్టివేయబడ్డారు. What's the will of the Father? దేవుని యొక్క చిత్తం ఏంటి? And God said like this, be fruitful and multiply. దేవుడు ఈ రీతిగా చెప్పారు, మీరు ఫలించి అభివృద్ధి చెందండి. Have dominion, authority and power over the earth. మీరు మరి భూమిని నిండించి ఈ భూమిని స్వాధీనపరచుకోమని చెప్పి వాళ్ళకి సెలవిచ్చారు. And instead of having fruitful life, do you know what happened? This earth became it became a dry land. మరి ఈ యొక్క భూమి ఫలభరితంగా ఉండటానికి బదులు ఈ భూమి ఏమైపోయిందంటే ఎండిపోయిన భూమిగా మారిపోయింది. And Isaiah 53 says, అందుకని యెషయా గ్రంథం 53 రాయబడి ఉంది, who has believed and our message, and whom the arm and infinite power of the Lord been revealed. మేము తెలియచేసే సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? And here it says, and like a root out of the dry ground, he has no from the majestic splendor. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. Here it says a root out of dry ground. ఇక్కడ ఏమని రాయబడింది? ఎండిన భూమిలో మొలచిన మొక్క వలె. See the difference between the Genesis and the book of Isaiah. మరి ఆది కాండము అలాగే మరి యెషయా గ్రంథం గురించి వ్యత్యాసం చూడండి ప్రియులారా. When we read in the same land, same ground, in the time of Adam and Eve, before eating fruit, it was very fruitful. మరి ఫలము తినక మునుపు మరి ఆదాము కాలంలో మరి భూమి చాలా ఫలభరితంగా ఉంది. But same ground became a dry in the book of Isaiah chapter 53. మరి యెషయా గ్రంథం 53 అధ్యాయానికి వచ్చేసరికి అదే భూమి ఏమైపోయిందంటే ఎండిపోయిన భూమిగా మార్చబడింది. What the significance of earth in the Old Testament and also in the New Testament? మరి భూమి మరి పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న ప్రాముఖ్యత ఏంటి? The earth in the time of Old Testament is the significance of the church in the Old Testament, ecclesia. మరి పాత నిబంధనలో భూమి దేనికి సాదృశ్యంగా అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. దాన్ని ఏమంటారు? ఎక్లీషియా. And even in the time of New Testament, this earth is the significance of the church in the New Testament. మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి భూమి అనేది ఏంటంటే సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. When the land or earth is the significance of church, here we see the dryness in the church. మరి భూమి సంఘానికి సాదృశ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎండిన స్థితిని మనం చూడవచ్చు. And also here we read about he grew before him like a tender shoot, tender plant. Verse 2. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. Jesus was growing in the presence of Yahweh. మరి దేవుడు యావే దేవుని సన్నిధిలో, యేసయ్య యావే దేవుని సన్నిధిలో పెరుగుతూ వచ్చారు. Jesus was growing in the presence of Elohim, which means the God the Father. మరి అట్లాగే యేసయ్య మరి సృష్టికర్త ఎలోహిం దేవుని యొక్క సన్నిధిలో మరి ఆయన పెరుగుతూ వచ్చారు. In dry land, how could it survive? Even tender plants cannot survive. Even though it's a big trees, there is possible to die in the dry land. మరి ఎండిన భూమిలో పెద్ద వృక్షాలు కూడా ఎదగలేవు, అవి కూడా ఎండిపోయి మరి ఉండొచ్చు. కానీ లేత మొక్కలు అస్సలు పెరగడం సాధ్యం కాదు.
Who is this tender plant? ఈ యొక్క లేత మొక్క ఎవరు? Is none other than the Lord Jesus Christ. ఆయన ఎవరో కాదు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. Tender plant can survive even in the dry land. మరి లేత మొక్కలు మరి ఎండిన భూమిలో ఎదగగలవు. Why? ఎందుకంటే Jesus said, I am the living water. ఎందుకంటే నేనే సజీవమైన మరి నీరును కాబట్టి. Even though this tender plant growing in the dry ground, it doesn't require any kind of water, because that tender plant significance of the Lord Jesus Christ, who said 2024 years ago, I am the living water. ఎందుకంటే ఈ లేత మొక్క, దీనికి నీరు ఎందుకు అవసరం లేదంటే, ఈ లేత మొక్క ఎవరగా ప్రభు అయిన యేసుక్రీస్తే 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నేనే జీవ జలాన్ని అని చెప్పారు. Amen. ఆమేన్. Why was the reason the land became dry? ఎందుకని భూమి ఎండిన స్థితిలోకి చేరింది? And when Isaiah was these revelations given to the prophet Isaiah, మరి ఈ ప్రత్యక్షత యెషయా ప్రవక్త ఇవ్వబడినప్పుడు why was the reason that the church in the Old Testament became dry? ఎందుకనే పాత నిబంధనలో సంఘము మరి ఎండిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది? That's why we read about silent period between book of Malachi to book of Matthew. అందుకనే మరి ఒక నిశ్శబ్ద కాలాన్ని చూడవచ్చు మలాకి గ్రంథం నుండి మరి మత్తయి సువార్త మధ్యలో. Church became dry. సంఘము మరి వెళ్ళిపోయింది. Dry church. ఎండిపోయిన సంఘము, Totally dry. No blessing in the church. పరిపూర్ణంగా మరి ఎండిపోయిన స్థితి, ఏ ఆశీర్వాదం లేకుండా. Because the voice of the Lord being stopped. ఎందుకంటే దేవుని యొక్క స్వరం ఎవ్వరికి కూడా వినపడలేదు, ఆగిపోయింది. The children of Israel, they used to hear the voice of the Lord. మరి ఇశ్రాయేల్ జనాంగము దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వింటూ వచ్చారు. Lord used to speak to them through the visions and dreams. వాళ్ళకి మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. They used to hear the voice of the Lord through the prophecies. మరి అట్లాగే ప్రవచన వాక్కు ద్వారా మరి వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటూ వచ్చారు. Why the reason the land became dry? ఎందుకని మరి ఆ భూమి ఎండిన స్థితిలోకి చేరుకుంది? They couldn't hear the voice of God. దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోయారు కాబట్టి. There was no more voice of God. దేవుని యొక్క స్వరం ఎంత మాత్రం కూడా వాళ్ళకి అందుబాటులో లేదు. No more prophetical ministry. మరి ఎంత కూడా ప్రవచనాత్మక పరిచర్య లేదు. No more prophets. ఎంత మాత్రం ప్రవక్తలు లేరు ఇంకా. No more preachers. ఎంత మాత్రం బోధకులు లేరు ఇంకా. No more evangelists. ఎంత మాత్రం సువార్తికులు లేరు No ఇంకా. more apostles. ఎంత మాత్రం అపోస్తులు లేరు ఇంకా. Everything became dry and dry and dry. సమస్తము కూడా బహుగా ఎండిపోయిన స్థితిలోకి చేరుకుంది. That's the reason Son of Man came to this world to restore the things which was dry. అందుకనే దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, ఎండిపోయిన స్థితిలో దాన్ని తిరిగి సమకూర్చంగానే వచ్చి ఉన్నాడు. That's what the Bible says, Luke chapter 19 verse 10. అందుకనే లూకాసు వార్త 19 రాయబడి ఉంది. Son of Man came to seek and to save which was lost. మరి మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెతికి రక్షణకు లోకానికి వచ్చి ఉన్నాడు. Just because of first Adam, మొట్టమొదటి ఆదామును బట్టి we are all lost. మనమందరం కూడా మరి కోల్పోయిన We స్థితిలో are ఉన్నాం. all under the darkness. మనమందరం కూడా చీకటి కింద నెట్టివేయబడ్డాం. We are all dying. మనమందరం కూడా చనిపోయిన స్థితిలో So ఉన్నాం. God has brought our lives from darkness to the marvelous light. కానీ దేవుడు తన మరి చీకటిలోని ఆశ్చర్యకర వెలుగులోకి మనల్ని నడిపించున్నాడు. The Lord whom I am preaching this morning, ఏ దేవుడిని ఉదయకాలనే బోధిస్తున్నానో, remember, He is God of restoration. ఆయన సమకూర్చే దేవుడు మనకి. God wants to restore the things. మన జీవితంలో సమస్తాన్ని సమకూర్చాలనుకుంటున్నాడు ఆయన. When we read in the Bible, మన వాక్యంలో చూసినట్లయితే the Bible says, I will send the rain upon the earth. నేను భూమి మీద వర్షాన్ని కురిపించబోతున్నాను. I'm not talking about only literal rain. నేను మరి భౌతికమైన వర్షం గురించి నేను చెప్పటం లేదు. This morning I want to talk about the later rain, which is the significance of the Holy Spirit. నేను కడవరి వర్షం గురించి ఉదయకాలం తెలియచేయకుండా అది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మక వర్షం గురించి సాదృశ్యము. The Joel prophesied about later rain. యోవేలు గ్రంథములో మరి ప్రవచన వాక్కుగా దేవుడు మరి కడవరి వర్షం గురించి తెలియజేశారు. The book of Joel chapter 2 verse 24 onwards we read about the later rain. మరి యోవేలు గ్రంథం 2:24 వచనంలో కడవరి వర్షం గురించి మనం చూడవచ్చు అక్కడ. Which is the significance of the Holy Ghost. ఆ యొక్క వర్షం దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మక సాదృశ్యం. ప్రియులారా, Many people must understand when they think about the Holy Ghost. చాలా మంది మరి పరిశుద్ధాత్మక చాలా వ్యత్యాసంగా ఆలోచిస్తూ ఉంటారు. Holy Ghost is not a dove. మరి Holy Ghost is not a dove. మరి పరిశుద్ధాత్మ అంటే పావురం కాదు. When people look at the piece, hey, see the Holy Ghost, Holy Ghost, Holy Ghost. మరి ఎప్పుడైనా పావురం కొంతమంది చూసినప్పుడు ఓ పరిశుద్ధాత్మ అనుకుంటుంటారు. And when people see the oil, see the Holy Ghost, Holy Ghost. మరి ఎప్పుడైనా మరి నూనెను చూసినప్పుడు ఓ పరిశుద్ధాత్మ అభిషేకం అనుకుంటుంటారు. And when people see the
grape juice, it's a Holy Ghost, Holy Ghost. మరి ద్రాక్ష రసం చూసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనుకుంటుంటారు. All these things only significance, they are not Holy Ghost. అవన్నీ కూడా కేవలం సాదృశ్యాలే కానీ అవి పరిశుద్ధాత్మ దేవుడు కాదు. Holy Ghost is not a material thing. మరి పరిశుద్ధాత్మ ఒక మరి వస్తువు కాదు. And Holy Ghost also is not a power. అట్లాగే పరిశుద్ధాత్మ శక్తి కాదు. Holy Ghost is a person. పరిశుద్ధాత్మ ఎవరంటే ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. That's what the Bible says, Acts chapter 1 verse 8 says. అందుకనే మరి అపోస్తుల కార్యములు 1:8 రాయబడి ఉంది. Ye shall receive power when the Holy Spirit comes upon you. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని రాయబడి ఉంది అక్కడ. And you will be my witness in Jerusalem, Judea, Samaria and uttermost parts of the earth. మీరు యెరూషలేములోను, యూదయ సముద్ర ప్రాంతంలోను, అలాగే భూమి యొక్క దిగంతుల వరకు మీరు నాకు సాక్షులు ఉంటారని రాయబడి ఉంది అక్కడ. This earth need of later rain. ఈ యొక్క భూమికి కడవరి వర్షము చాలా ప్రాముఖ్యమైనది. Remember the prophecy of Joel. యోవేలు యొక్క ప్రవచనం జ్ఞాపకం చేసుకునండి. I will pour out my spirit upon Pentecostals only. నేను నా యొక్క ఆత్మను పెంతెకోస్తు వాళ్ళ మీద మాత్రమే కుమ్మరిస్తాను. Am I right? నిజమా అది? Because Pastor Raghunath Daniel is preaching, he must be right, I think. మరి పాస్టర్ రఘునాథ్ గారికి బోధిస్తున్నారు కాబట్టి నిజమేమో. Yes or no? అవునా కాదా? No. కాదు. I appreciate your no. మీ యొక్క నోని నేను అభినందిస్తున్నాను. Amen. Amen. I will pour out my spirit upon the Baptist. నేను నా ఆత్మను బాప్తిస్టు సంఘం మీద మాత్రమే కుమ్మరిస్తాను. I will pour out my spirit upon only agape. నేను నా ఆత్మను అగాపే సంఘం మీద మాత్రమే కుమ్మరిస్తాను. I appreciate your no. మీ యొక్క మరి కాదు అనేది అభినందిస్తున్నాను. What the Bible says. వాక్యం ఏం సెలవిస్తా ఉంది? I will pour out my spirit upon all flesh. నేను నా ఆత్మను సర్వ శరీరుల మీద కుమ్మరిస్తాను రాయబడింది ప్రియులారా. Yes or no? అవునా కాదా? Yes or no? అవునా కాదా? I appreciate your yes now. ఇప్పుడు మీ యొక్క అవుననే దాన్ని అభినందిస్తున్నాను. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. We can't find any kind of discrimination in God. మరి యేసుక్రీస్తులో మరి పక్షపాతం లేకపోతే వ్యత్యాసం చూపించిన తత్వం ఆయన లేదు. We can't see any kind of variations in the Lord. దేవుళ్ళు ఎంత మాత్రం కూడా వ్యత్యాసాలు చూపించే మన తత్వం చూడలేము. God is a better person. దేవుడు మనుషుల్ని గౌరవించే వ్యక్తి కాదు. That's the reason when Jesus said, wait for the Holy Spirit. Don't leave the Jerusalem until you receive the power from heaven. అందుకనే యేసయ్య చెప్పారు, మీరు యెరూషలేమును విడిచిపెట్టకూడదు పైనుండి శక్తిని పొందుకునేంత వరకు. And 120 people, they gathered together with one accord on the day of Pentecost. They waited for the Holy Spirit. మరి 120 మంది మేడ గదిలో మరి పరిశుద్ధాత్మక అనుభవం కొరకు వాళ్ళు కనిపెడుతూ ప్రార్థన చేశారు. They were waiting for the later rain to come. వాళ్ళ కడవరి వర్షం కొరకు వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. Asking for the later rain to come. వాళ్ళు మరి కడవరి వర్షం కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. 120 people gathered together. I tell you the truth, not even single person left over. మరి 120 మంది ఆ గదిలో కూడుకున్నప్పుడు వాళ్ళల్లో పరిశుద్ధాత్మ పొందకుండా ఏ ఒక్కరు కూడా విడిచిపెట్టబడలేదు. Why? What's the reason? దానికి కారణం ఏంటి? They gathered in the presence of God with one accord and with one mind. ఎందుకంటే వాళ్ళు ఒకే ఆలోచనతో ఒకే మనస్సుతో వాళ్ళు అక్కడ చేరి ఉన్నారు కాబట్టి. When we gather together in the presence of God, మనం కూడా దేవుని సన్నిధిలో ఆ రీతిగా మరి చేరినప్పుడు we must have one spirit. మనం కూడా ఏక ఆత్మ కలిగి ఉండాలి. Though we have different opinions, మనకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు, we must have one accord and one spirit. మనం ఒకే ఆత్మ ఒకే మనస్సు కలిగి ఉండాలి. Then what happened? అప్పుడు ఏం జరుగుతుంది? They could receive the later rain. వాళ్ళ కడవరి వర్షాన్ని పొందుకోగలిగారు. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. When God has sent the rain, in the days of Elijah, మరి ఏలియా దినాల్లో కూడా దేవుడు వర్షాన్ని కుమ్మరించినప్పుడు when they gone through the famine, exactly rain was sent. మరి వాళ్ళ కరువు గుండా వెళ్ళిన తరువాత ఖచ్చితంగా వర్షం కుమ్మరించబడింది. Now I am not talking about the physical famine. నేను మరి భౌతికమైన కరువు గురించి నేను మాట్లాడలేదు. These kind of physical famines may come and go. ఈ భౌతిక సంబంధమైన కరువులు వస్తాయి పోతా ఉంటాయి. Amen. It's a common thing. అది సర్వసాధారణ విషయం. They eat or fast, no problem. మనం తిన్నా తినకపోయినా
సమస్య లేదు. If we don't eat, we will not die. మనం తినకపోయినంత మాత్రం మనం చనిపోము. And suddenly we don't die, it may take time. మనం చనిపోవటానికి వెంటనే చనిపోవడం Even 40 సమయం days తీసుకుంటుంది. and 40 nights, when we don't eat, we will not die. మనం 40 దినాలు 40 పగలు తినపోయినంత మాత్రం మనం చావము. If we fast like Jesus Christ, we won't die. మనం యేసయ్యలాగా ఉపవాసం ఉంటే మనం చనిపోము. Some people I know that only they made up their mind to fast and pray only 3 days, but the way how they fast, they eat only upma every day. They don't eat rice. మరి కొంతమంది మరి 3 రోజులు మరి ఉపవాసం ఉండాలనుకుంటారు. వాళ్ళు ఎలా ఉపవాసం చేస్తారంటే వాళ్ళు మరి రైస్ తినకుండా ఉప్మా తింటా ఉంటారు. It is called upavasam, not upavasam. అది ఉపవాసం కాదు కానీ ఉప్మావాసం అంటారు దాన్ని. Not like Jesus Christ. యేసయ్యలా కాదు. Jesus never drank water. యేసయ్య ఎప్పుడు He never drank water. ఆయన ఎప్పుడు కూడా నీరు తాగలేదు. During the fasting 40 days and 40 days. మరి ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన నీరు తాగలేదు. He never touched the water or food. ఆయన ఆహారం కానీ నీరు కానీ ఆయన ముట్టుకోలేదు. And that's a real fasting. అది నిజమైన ఉపవాసము. Blessed be the name of the Lord. దేవుని నామం సన్నుతించబడును గాక. So when we notice ourselves, our spiritual life is in famine. మరి మనం గమనించినట్లయితే మన ఆత్మ సంబంధమైన జీవితము కరువులో ఉండి వెళ్తా ఉంది. When our life is in famine, మన యొక్క జీవితము మరి కరువులో ఉన్నప్పుడు how we go through the famine, you know that. మనం ఏ రీతిగా కరువులో వెళ్తామో తెలుసు I'm కదా. not talking about physical famine. మన భౌతిక సంబంధమైన మరి కరువు గురించి మాట్లాడట్లేదు. Something spiritual famine. ఆత్మ సంబంధమైన కరువు. When we understood that we are in lack of prayer and Bible study, Bible reading. మనం ఎప్పుడైనా మరి ప్రార్థన అట్లాగే దేవుని వాక్యం ధ్యానించకుండా వెళ్ళే సమయాల్లో When we understood that we have lack of fellowship, మనం సహవాసానికి దూరంగా ఉన్నప్పుడు we must understand we are absolutely in danger zone. మనము ఖచ్చితంగా ప్రమాద స్థితిలో ఉన్నామని మనం గుర్తెరగాలి. Because as a single person, solo we cannot fight in the air. ఎందుకంటే మనము ఒంటరిగా మరి గాల్లో మనం పోరాడలేం ప్రియులారా. Very recently I was watching the Animal Planet. మరి గత కొద్ది దినాల క్రితం యానిమల్ ప్లానెట్ అనే ఛానల్ నేను చూస్తూ While ఉన్నాను. I was watching the Animal Planet, I saw the big buffalo was trying to escape from the tiger. మరి నేను చూశాను మరి పెద్ద మరి దున్నపోతు అనేది ఏంటంటే మరి టైగర్ నుంచి తప్పించుకోవాలనుకుంది అది. That huge buffalo trying to escape from the tiger. మరి ఆ యొక్క గేద మరి ఆ యొక్క మరి టైగర్ నుంచి తప్పించుకోవడం ప్రయత్నం చేసింది. That first translation is correct actually. Yeah. Right. It was trying to escape from the tiger. మరి ఆ యొక్క టైగర్ యొక్క మరి దగ్గర నుంచి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తా ఉంది అది. If you measure the weight of the tiger is lesser than the weight of the buffalo. మరి మనం గమనించినట్లయితే మరి ఆ ఎద్దు యొక్క బరువు కంటే టైగర్ యొక్క బరువు చాలా తక్కువ. Amen. ఆమేన్. But it was trying to escape. Finally, that big buffalo caught by the tiger. మరి అది చాలా ప్రయత్నం చేసింది ఆ యొక్క మరి టైగర్ని తప్పించుకోవడానికి. చివరికి ఏంటంటే మరి ఆ టైగర్ చేతిలో పడిపోయి చనిపోయింది. And finally eaten up by the tiger. తద్వారా అది మరి ఆ టైగర్ ద్వారా తినివేయబడింది. The reason why? కారణం ఏంటి? It was trying to escape from the tiger when he was alone. అది మరి ఒంటరిగా ఉన్నప్పుడు మరి ఆ టైగర్ని తప్పించుకునే ప్రయత్నం చేసింది. He wants to survive alone. అది ఒంటరిగా మరి జీవించే ప్రయత్నం చేసింది. If 3 or 4 buffaloes are together, మరి ఒకవేళ 3-4 ఎద్దులు కనుక అక్కడ ఉన్నట్లయితే they would have killed the tiger. ఖచ్చితంగా అవన్నీ కలిసి ఆ యొక్క టైగర్ని చంపేసేవి. That's the fellowship and unity. అది మరి సహవాసంకున్న మరి ప్రాముఖ్యత. Amen. ఆమేన్. We cannot fight with the powers of darkness solo or single. మరి ఒంటరిగా మనము అంధకార శక్తులతో పోరాడలేం ప్రియులారా. In order to resist the powers of darkness, we need to have the fellowship. మరి అంధకార శక్తులు ఎదిరించే వారిగా ఉండాలంటే మనం మంచి సహవాసం కలిగిన వారిగా ఉండాలి. That's what the Bible says, Acts chapter 2 verse 42. అందుకనే మరి అపోస్తలుల కార్యం 2:42 రాయబడి ఉంది. When the children of Israel they received Christ Jesus as a personal savior. మరి ఇశ్రాయేల్ జనాంగం యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా స్వీకరించిన తరువాత Bible says they followed the apostolic doctrine. వాళ్ళ అపోస్తలుల బోధ యందును And breaking of bread. మరి రొట్టె విరుచుట యందును And prayer. ప్రార్థన యందును And continued in fellowship with the believers. సహవాసం అందును మరి ఎడతెగగా వాళ్ళు గడిపినట్టు మనం చూడవచ్చు. The word fellowship in Greek it says the koinonia. మరి సహవాసం అనే మాటకి గ్రీక్ భాషలో ఏంటంటే కోయిన్ అనే మాట వాడబడింది. Koinonia means link together. కోయిన్ అనే మాటకి నిజంగా అర్థం ఏంటంటే ఒకదానికి ఒకటి అనుసంధానం చేయబడటం. When
gather together as a fellowship, we can burn for the Lord, we can see the wonderful exploits after exploits. మరి దేవుని కొరకు మనం సహవాసం కలిగిన వాళ్ళగా ఉన్నట్లయితే మనం మండేవారిగా ఉండవచ్చు. తద్వారా మరి దేవుడిచ్చే అద్భుత ఆశ్చర్యకార్యాలు మనం చూస్తూ ఉండవచ్చు ప్రియులారా. When we notice ourselves, when we recognize ourselves, oh, I am in lack of prayer, I am in lack of word, I am in lack of fellowship, then the rain will come and fall on you. ఎప్పుడైతే మనము మరి నేను సహవాసానికి అట్లాగే ప్రార్థనకి అట్లాగే వాక్యానికి దూరం అయిపోయినని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఆ సమయంలో దేవుడి కరవడి వర్షాన్ని మన మీద కుమ్మరించబోతున్నాడు ప్రియులారా. Not only on the days of Elijah, even today, here it says, and I will send rain upon the earth. ఏలియా దినాల్లో మాత్రమే కాదు కానీ దేవుడు ఏం సెలవిస్తున్నా అంటే అంత్య దినాల్లో ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిస్తా ఉన్నాడు ఆయన. God is ready to send rain upon us. దేవుడు మన మీద ఆత్మను కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. He is ready to send rain upon us. ఆయన వర్షాన్ని కురిపించే సిద్ధంగా ఉన్నాడు. Let me tell you a very important thing. మరొక ప్రాముఖ్య విషయం మీకు తెలియచేయనివ్వండి. 1 Kings chapter 18 verse 21. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. 1 Kings chapter 18 verse 21. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. And Elijah came unto all the people and said, how long hold ye between two opinions? If the Lord be God, follow him. But if Baal, then follow him. And the people answered him not a word. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాడిని అనుసరించుడిని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట ఆయనను పలుకకపోయిరి. And it is written in the connecting words in the book of James. It says, double-minded person will not be blessed. మరి మనం చూసినట్లే యాకోబు పత్రికలో రాయబడి ఉంది, రెండు మనస్సులు కలిగే ద్విమనస్కులు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోలేని రాయబడి ఉంది అక్కడ. Though you are praying and entering in the presence of God, we couldn't see the blessing. The reason why it's not either God or devil, just because problem with your mind, with your double mind. మరి మనం ప్రార్థన చేస్తున్నాము, మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాము, మరి ఎందుకని జవాబు పొందుకోలేకపోతున్నా గల కారణం ఏంటంటే మన ప్రార్థన కానీ దేవునిలో కానీ లోపం లేదు, కానీ రెండు మనస్సులు కలిగి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మనం జవాబు పొందుకోలేకపోతున్నాం. I'm not talking and criticizing about non-Christians. I'm talking about believers. So many believers, they have double mind. మరి నేను బయట ఉన్న వాళ్ళు అన్యుల కోసం నేను మాట్లాడలేదు, కానీ చాలా మంది క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళు రెండు తలంపులు కలిగి వాళ్ళు జీవిస్తున్నారు. And so-called believers, when they come to church, they behave, they talk like angels. మరి ఎప్పుడైతే ఇలాంటి క్రైస్తవులు మన సంఘానికి వస్తారో వాళ్ళు దేవదూతల్లాగా మాట్లాడుతూ ఉంటారు. Once they go out from the church, absolutely they behave like a devils. మరి వాళ్ళ సంఘం వెళ్ళిపోతే ఖచ్చితంగా వాళ్ళు దెయ్యాల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. When they are in the church, oh, స్తుతులు 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 స్తుతులు. When they go out of the church, only బూతులు బూతులు బూతులు. వాళ్ళ సంఘాలు ఉన్నంత సేపు స్తుతులు 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 అని అంటూ ఉంటారు, బయటికి వెళ్ళగానే బూతులు 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 మాట్లాడుతూ ఉంటారు. Different behavior. రెండు తలంపుల రెండు విధాల ప్రవర్తన. When they are in the church, they follow the word. When they go out, they follow the world. సంఘంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు లోకాన్ని అనుసరిస్తూ ఉంటారు. What's a pathetic condition? ఎంత భయంకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. Double-minded person cannot bless it. రెండు మనస్సులు కలిగిన వ్యక్తులు ఆశీర్వాదం పొందుకోలేరు. That's what the prophet Elijah said. How long you are wavering in two opinions? అందుకని ఏలియా సంఘంతో స్పష్టంగా మాట్లాడాడు, ఎంత కాలం మట్టుకు ఎన్నాళ్ళు మట్టుకు మీకు రెండు తలంపుల్లో కలిగి ఉంటారు. If you think Jehovah is a real God, you can follow him. యెహోవా దేవుడు నిజమైన వాడు, ఆయన వెంబడించండి. If you think Baal is God, you can also choose him. ఒకవేళ మీరు బయలు నిజమైన దేవుడు అయితే అనుకుంటే ఆయన వెంబడించండి. మీరు How long you are wavering in two opinions? ఎన్నాళ్ళ మట్టుకు మీకు రెండు తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. How long you want to move with lack of prayer and lack of word? ఎంతకాలం మీరు ప్రార్థన అట్లాగే దేవుని యొక్క వాక్యం లేకుండా మీరు జీవిస్తుంటారు. How long you want to survive without fellowship? ఎంతకాలం మీరు సహవాసం లేకుండా మీరు జీవించాలనుకుంటున్నారు. Oh, double-minded person cannot be blessed. రెండు తలంపులు కలిగిన వ్యక్తులు ఎన్నటికీ కూడా ఆశ్రయించబడలేరు. Why on the days of Elijah they gone through the famine? Just because of double mind. ఎందుకని వాళ్ళు ఆ కరువు గుండగా ఏలియా దినాల్లో వెళ్ళారంటే కేవలం రెండు తలంపుల మధ్య తడబట్టను బట్టే ప్రియులారా. When Elijah said like this, not even single person gave word. They didn't open their mouth. మరి ఈ రీతిగా ఏలియా వాళ్ళ ముందు మాట్లాడినప్పుడు వాళ్ళలో కనీసం ఒక్కరు కూడా ఆయనకి సమాధానం చెప్పలేకపోయారు. 850 prophets of Asher
prophets of Baal, they stand one side. మరి 850 మంది అషేరా అట్లాగే బయలు యొక్క మరి ప్రవక్తలు ఒక పక్క నిలబడి ఉన్నారు వాళ్ళు. But Elijah stood alone. కానీ ఏలియా మాత్రం ఒంటరిగా నిలబడి Oh, ఉన్నాడు. he stood alone on the Mount Carmel. మరి కర్మేలు పర్వతం మీద ఆయన ఒంటరిగా నిలబడి ఉన్నాడు. Though he was alone, he was equal to 1,000 people. ఆయన ఒంటరి వాడైనప్పటికీ ఆయన 1000 మందికి సమానంగా ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రేమ సహోదరి సహోదరులారా, this morning you may be thinking that I am all alone in the house. మరి మీరు అనుకుంటున్నారు ఈ ఉదయకాలమున నేను ఒంటరి వాడిని నా గృహంలో I am only అనుకుంటుండొచ్చు. believer in my house. నేను నా కుటుంబంలో నేను ఒక్కడే విశ్వాసం No one has అనుకుంటుండొచ్చు. accepted Christ as a personal savior. మరి నా కుటుంబంలో ఎవరు కూడా యేసుక్రీస్తు తమ సొంత రక్షకుడిగా స్వీకరించలేదు You may అనుకుంటుండొచ్చు. be thinking that when you are going through the trouble, I am alone. I tell you the truth, you are equal to 1,000 people. మీరు సమస్య గుండా వెళ్తూ ఉన్నట్టు మీరు అనుకుండొచ్చు నేను ఒంటరి వాడిని అని చెప్పి. మీరు ఒంటరి వారు కాదు, మీరు 1000 మందికి సమానమైన The వాళ్ళు. Lord who gave victory to the Elijah when he was alone, ఏ దేవుడైతే ఒంటరి అయినా ఏలియాకి మరి విజయాన్ని ఇచ్చాడో same Lord is going to give you the victory. అదే దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప విజయాన్ని Only are అనుగ్రహించబోతున్నాడు. responsible to pray for the later rain, which is the significance of the Holy Ghost and power. మరి మనం మరి కడవరి వర్షం కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి. ఎందుకంటే అది పరిశుద్ధాత్మకు శక్తికి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి. I will send rain upon the earth. నేను భూమి మీద వర్షాన్ని I కురిపించబోతున్నాను. will send rain upon the నేను earth. భూమి మీద వర్షాన్ని I కురిపించబోతున్నాను. am going to send the Holy Ghost upon you. నేను మీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించబోతున్నాను. I am going to pour out my spirit upon all flesh. All means all. నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరించబోతున్నాను. May the good God prepare your heart to receive the later rain. మరి దేవుడు మీ యొక్క హృదయ